तूने कमाल किया सिराज मिया. What a victory, what a match it was. హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఇండియా 6 రన్స్ తేడాతో గెలిచింది. ఇండియాస్ షార్టెస్ట్ నారోయెస్ట్ విన్ బై టర్మ్స్ ఆఫ్ రన్స్ పరంగా ఇండియా సాధించిన గ్రేటెస్ట్ విక్టరీ, నారోయెస్ట్ విక్టరీ. 6 రన్స్ తేడాతో మనం ఎప్పుడు టెస్ట్ మ్యాచ్ గెలవలేదు. ఆల్ థ్యాంక్స్ టు దట్ మ్యాన్ మియా మ్యాజిక్ సిరాజ్ ది డిఎస్పి. సో వాట్ ఏ పర్ఫార్మెన్స్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. 35 రన్స్, 4 వికెట్స్ చేతిలో ఉన్నాయి. నిజానికి 3 ఉన్నాయి, కానీ ఆ 3 కూడా ఈజీగా కొట్టేస్తారు వాళ్ళు, 1-2 బౌండరీలు వస్తే అని అనుకున్నాం కదా. అలాగే ఫస్ట్ ఓవర్లోనే నిన్న అన్ఫినిష్డ్ ఓవర్లో 2 బౌండరీలు వచ్చినప్పుడే మనం కాస్త వెనకబడిపోయాం. ఎప్పుడైతే 2 బౌండరీలు వచ్చాయో కొంచెం ఖచ్చితంగా మనకి ఆ ఫీలింగ్ ఉంటుంది. స్కోరు డౌన్ అయిపోయింది. ఇట్ హాస్ కమ్ డౌన్ టు మేబీ 27 రన్స్. ఆ స్టేజ్లో న్యూ బాల్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. మార్నింగ్ వీడియో చేశాను నేను. హెవీ రోలర్ వాడతారు వాళ్ళు, హెవీ రోలర్ వల్ల బ్యాటింగ్ ఈజీ అవుతుంది, ఏదో రకరకాలుగా మనం అనుకున్నాం. అయితే న్యూ బాల్ వస్తే మనకి న్యూ బాల్తో మనకి అడ్వాంటేజ్ అవుతుంది. న్యూ బాల్ 3.4 ఓవర్స్ దూరంలో ఉంది అని అనుకున్నాం. కానీ న్యూ బాల్ వచ్చే లోపలే మన సిరాజ్ మియా ఆ ఇద్దరు ఓవర్ నైట్ బ్యాట్స్మెన్ అవుట్ చేశాడు. సూపర్ బౌలింగ్. నిన్న సిరాజ్ డ్రాప్ చేసిన క్యాచ్, దాని గురించి కూడా అతను ఈరోజు కూడా విజయం తర్వాత మాట్లాడాడు. క్యాచ్ డ్రాప్ అయినప్పుడు మ్యాచ్ పోయింది అనుకున్నా అని చెప్పి. సో దానికి హీ హ్యాడ్ టు మేక్ అమెండ్స్. దానికి ఆ సవరణ ఏదైతే ఉందో అతనే చేయాలి, దాన్ని చక్కదిద్దాలి అతనే. ఆ భారం తన భుజాల మీద వేసుకున్నాడు. ఎప్పుడైతే బుమ్రా ఉండడో సిరాజ్ అజ్యూమ్ దట్ రోల్ ఆఫ్ ది లీడర్ ఆఫ్ ది అటాక్, అదే చేశాడు. సో ఫస్ట్ ఈ గాట్ రిడ్ ఆఫ్ స్మిత్, దెన్ ఈ గాట్ రిడ్ ఆఫ్ ఓవర్టన్. ఇద్దరిని కూడా అవుట్ చేశాడు. ఇద్దరిని అవుట్ చేశాడు. న్యూ బాల్ రాకముందు ఇద్దరిని అవుట్ చేశాడు. సో దట్ వాజ్ వండర్ఫుల్. సో ఫస్ట్ ఓవర్లో ఎప్పుడైతే ఓవర్టన్ 2 బౌండరీలు కొట్టాడో ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో, మనకి చాలా భయం వేసింది. అయిపోయిందిలే మ్యాచ్ అనుకున్నాం. కానీ న్యూ బాల్ వచ్చే లోపలే సిరాజ్ 2 వికెట్ తీశాడు. తర్వాత జాష్ టంగ్ని ప్రసిద్ధ్ కృష్ణ అవుట్ చేశాడు. అండ్ క్రిస్ వోక్స్ ఒక్క చేత్తో బ్యాటింగ్ ఆడడానికి రెడీ వచ్చాడు. గ్రేట్ ఎఫర్ట్ ఫ్రమ్ క్రిస్ వోక్స్. అలాగైతే మనం రిషబ్ పంత్ విషయంలో చూసాం. ఇదే సిరీస్లో కాలికి దెబ్బన కుంటుకుంటూ వచ్చి బ్యాటింగ్ చేయడం, ఒక్క చేత్తో బ్యాటింగ్ చేయడానికి చేయి కట్టు ఉంది. ఆ చేతిని స్వెటర్ వెనకాల దాచుకొని ఒక్క చేత్తో ఆడి ఎలాగైనా మ్యాచ్ చేయదు. నిన్న అతను రెడీ అవ్వడం మనం చూసాం. సో అలాంటి పరిస్థితిలో అతను బ్యాటింగ్కి వచ్చాడు. కానీ అతను ఎప్పుడైతే టంగ్ అవుట్ అయినప్పుడు దట్ వాజ్ ది లాస్ట్ బాల్ ఇది ఓవర్. సో ఇంకా నెక్స్ట్ ఓవర్లో నాన్ స్ట్రైకర్గా ఉన్న అట్కిన్సన్ బ్యాటింగ్ చేస్తారు కాబట్టి అది వాళ్ళకి అడ్వాంటేజ్ అనుకున్నాం మనం. అట్కిన్సన్ మరి ఇంకా డెస్పరేట్గా 6 కొట్టాడు సిరాజ్ బౌలింగ్లో. దాంతో మళ్ళీ మనం ప్రెషర్లో పడ్డాం. అండ్ లాస్ట్ ఓవర్లో సింగిల్ కూడా తీశాడు. సింగిల్ ఎప్పుడైతే వచ్చిందో క్రిస్ వోక్స్ ఒక్క బాల్ కూడా ఫేస్ చేయలేదు. అండ్ నెక్స్ట్ ఓవర్లో కూడా అలాగే, మళ్ళీ లాస్ట్ బాల్కి ఒక సింగిల్ తీశాడు. సింగిల్ తీసి తన దగ్గరే స్ట్రైక్ అట్టే పెట్టుకున్నాడు. ఓక్స్ ఒక్క బాల్ కూడా ఫేస్ చేయలేదు. సో ఆ స్టేజ్లో మరి అట్కిన్సన్ అప్పటికి ఎన్ని రన్స్ కావాలి వాళ్ళకి? జస్ట్ 7 రన్స్ కావాలి. 7 రన్స్ అంటే ఒక బౌండరీ వెళ్ళినా డెఫినెట్గా ప్రెషర్. ఎప్పుడైతే బిలో 10 వచ్చిందో మన మీద విపరీతమైన ప్రెషర్ ఉంటుంది. కానీ సిరాజ్ మియా ఒక బ్యూటిఫుల్ యార్కర్తో అతను ఆఫ్ స్టంప్ని గెరాటేశాడు. దాంతో ఇండియా ఇన్క్రెడిబుల్ విక్టరీ సాధించింది. బట్ ఇండియా ఇస్ వెల్ డిజర్వ్ టు విన్ దిస్ మ్యాచ్. ఖచ్చితంగా వెల్ డిజర్వ్ టు విన్ దిస్ మ్యాచ్. ఎందుకంటే ఇంత బాగా ఆడి 2 టెస్ట్ మ్యాచ్లు ఓడిపోయిన 2 టెస్ట్ మ్యాచ్లు కూడా ఇండియా గెలవాల్సింది. చాలా చిన్న మిస్టేక్స్ వల్ల ఓడిపోయారు. సో ఈ సిరీస్లో ఏ టీం కూడా విజయం సాధించాల్సిన అవసరం లేదు. ఇంగ్లాండ్ కూడా ఫౌట్ వెల్. ఈ పర్టికులర్ మ్యాచ్లో మీరు చూడండి, ఇంగ్లాండ్ కూడా మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ మ్యాచ్లో వాళ్ళ కెప్టెన్ స్టోక్స్ లేడు, తర్వాత జోఫ్రా లాంటి బౌలర్కి రెస్ట్ ఇచ్చారు. అలాగే క్రిస్ వోక్స్ వాళ్ళ ఫస్ట్ ఇన్నింగ్స్ బౌలింగ్ అప్పుడే అతను గాయపడ్డాడు. అతను లేకుండా వాళ్ళు జస్ట్ 10 ప్లేయర్స్తో వాళ్ళు ఆడడం అనేది మనం చూసాం. బ్యాటింగ్లో బౌలింగ్లో కూడా దే మిస్డ్ క్రిస్ వోక్స్ ఎ లాట్. అయినా కూడా వాళ్ళు పోరాడారు, చివరిదాకా పోరాడారు. ఆల్మోస్ట్ విజయం గెలుపు గడప దాకా వచ్చారు. ఆ స్టేజ్లో మనకి సిరాజ్ లాంటి ఒక బౌలర్ ఉండడం అది. సో ఇంగ్లాండ్ ఆల్సో డజంట్ డిజర్వ్ టు లూజ్ దిస్ సిరీస్. సో 2-2తో సిరీస్ డ్రా కావడం పర్ఫెక్ట్ రిజల్ట్. వాళ్ళు కూడా చాలా గట్టిగా పోరాడారు. వాళ్ళకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బౌలింగ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బ్యాటింగ్ ఒకటిగా వాళ్ళు స్ట్రాంగ్గా ఉంది.
బౌలింగ్లో దే ఆల్సో హ్యాడ్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే వాళ్ళు కూడా ఎలా అయితే మనం ఇండియన్ టీంలో వీఆర్ మిస్సింగ్ ప్లేయర్స్ లైక్ కోహ్లీ, రోహిత్, అశ్విన్ లాంటి ప్లేయర్స్ని మనం మిస్ అయ్యాము, వాళ్ళు కూడా దే ఆర్ మిస్సింగ్ బౌలర్స్ లైక్ ఆండర్సన్ అండ్ బ్రాడ్ లాంటి బౌలర్స్ మిస్ అవుతున్నారు. సో వాళ్ళు కూడా రీబిల్డింగ్లో ఉన్నారు, మనం కూడా రీబిల్డింగ్లో ఉన్నాం. సో వాళ్ళు డజంట్ డిజర్వ్ టు లూజ్ అండ్ ఇండియా డెఫినెట్లీ డజంట్ డిజర్వ్ టు లూజ్. మన యంగ్ టీం బ్రహ్మాండంగా పోరాడు. నిన్న కూడా నేను చెప్పాను, ఎప్పుడైతే ఈ సిరీస్ కానీ మన వాళ్ళు డ్రా చేసుకుంటే ఇట్ ఈస్ మోర్ దెన్ ఎ విక్టరీ ఫర్ టీమిండియా, మోర్ దెన్ ఎ విక్టరీ ఫర్ టీమిండియా అనేది మనకు ఖచ్చితంగా క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే వాళ్ళు ఆడేది తీరు, బ్యాటింగ్లో అటు కెప్టెన్ గిల్ కావచ్చు, రాహుల్ కావచ్చు, జడేజా కావచ్చు, వాషింగ్టన్ సుందర్ లాంటి ఒక తర్వాత లేట్గా టీంలోకి వచ్చిన అతను ఇచ్చిన క్రూషియల్ కాంట్రిబ్యూషన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా కాంట్రిబ్యూట్ చేశారు. అండ్ నాట్ టు ఫర్గెట్ ది ఎఫర్ట్స్ ఆఫ్ బౌలర్స్ లైక్ సిరాజ్, బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ సిరీస్లో మొదటి 2 టెస్టులు ఆడాడు, చాలా ఎక్స్పెన్సివ్ అనిపించాడు. అతని టెస్ట్ కెరీర్ కూడా ఎండ్ అయిపోయిందేమో, ఈ సిరీస్లో ఇంకా ఆడలేమో అనుకుంటే లాస్ట్ టెస్ట్లో వచ్చి ఈ రిడీమ్డ్ హిమ్సెల్ఫ్ బ్యూటిఫుల్లీ. బ్రహ్మాండమైన బౌలింగ్, ఫస్ట్ ఇన్నింగ్స్లో 4 వికెట్లు, సెకండ్ ఇన్నింగ్స్లో 3 వికెట్లు తీశాడు అతను. సో సిరాజ్కి పర్ఫెక్ట్ ఫాయిల్గా అనిపించాడు. ఆకాశ్దీప్ ఈ ప్లేడ్ ఎ బిగ్ రోల్ ఇన్ దట్ విక్టరీ ఇన్ ఎడ్జ్బాస్టన్. సో ప్రతి ఒక్కరు చాలా పేర్లు మిస్ అయి ఉండొచ్చు ఎక్సైట్మెంట్లో, ఎందుకంటే ఇండియా గెలవగానే ఏడుపు వచ్చేసింది. ఐ కుడ్ నాట్ కంట్రోల్ మై సెల్ఫ్, ఐ క్రైడ్ లైక్ ఎ బేబీ. చాలా ఏడుపు అనిపించింది, ఎందుకంటే చాలా ఎమోషనల్గా అనిపించింది. సో మీకు కూడా అలాగా అనిపించదు. సో దిస్ ఇస్ ఎ గ్రేట్ విక్టరీ. ఏ రకంగా చూసుకున్నా కూడా గ్రేట్ విక్టరీ ఫ్రమ్ ఇండియా. ఓకే, సిరాజ్ నాకు ఒక్కటే బాగా అనిపించింది ఏంటంటే, సిరాజ్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నో డౌట్ 9 వికెట్స్ తీశాడు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా సిరాజ్కే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే మనకి 2 విక్టరీస్లో ఎడ్జ్బాస్టన్లో గెలిచినప్పుడు అతను ఫస్ట్ ఇన్నింగ్స్లో 6 వికెట్లు తీశాడు, సెకండ్ ఇన్నింగ్స్లో 1 వికెట్ తీశాడు. ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్లో 4, సెకండ్ ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీశాడు, 9 వికెట్స్ తీశాడు. సో బుమ్రా లేకపోయినా కూడా నేనున్నాను, హీ స్టూడ్ అప్ అండ్ రైజ్డ్ హిస్ హ్యాండ్ అండ్ సెడ్ ఐఎమ్ హియర్. సో అతనికి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ వాళ్ళు శుభన్ గిల్కి ఇచ్చారు. శుభన్ గిల్ నో డౌట్ బోల్డ్ రన్స్ చేశాడు, దాదాపు 750 రన్స్ చేశాడు, 4 సెంచరీలు చేశాడు. సో బట్ సిరాజ్ ది ఇంపాక్ట్ క్రియేటెడ్ బై సిరాజ్ వాజ్ far greater than what it has done. సో ఐఎమ్ రియల్లీ సిరాజ్కి ఇచ్చుంటే బాగుండేది. చాలామంది ఫస్ట్ టెస్ట్ తర్వాత సిరాజ్ని అందరూ పక్కన పెట్టి, ఏంటి సిరాజ్ ఏమంటారు, సిరాజ్ని పక్కన పెట్టాలి. మీరు మర్చిపోవాల్సిన విషయం అంటే 200 ఓవర్ల దాకా బౌలింగ్ వేసి సిరాజ్ 5 టెస్టులు ఆడాడు. బోత్ సైడ్స్లో ఎవరు ఆడలేదు. క్రిస్ వోక్స్ ఆడాడు, కానీ క్రిస్ వోక్స్ 4.5 టెస్టులు ఆడినట్టే లెక్క. 5 టెస్టులు ఆడిన ఏకైక ఫాస్ట్ బౌలర్. 5 టెస్టుల్లో కూడా ఫుల్ విగర్తో హీ వాజ్ రన్నింగ్ ఇన్ హార్డ్ ఈవెన్ ఇన్ ద లాస్ట్ ఇన్నింగ్స్. సో తను ఎక్కడ ఒళ్ళు దాచుకోలేదు, పూర్తి ఎఫర్ట్ పెట్టి బౌలింగ్ వేశాడు. వేసి లయన్ హార్టెడ్ క్రికెటర్. నిజంగా దిస్ సిరీస్ బిలాంగ్ టు సిరాజ్ని అందరూ చాలా తక్కువగా మాట్లాడతారు. సిరాజ్ని ఏంటంటే అతను ఓవర్ యాక్షన్ చేస్తాడు, చాలా ఎక్కువ స్లెడ్జింగ్ చేస్తాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. అతని వల్లే మనం ఓడిపోతున్నాం, అతను బ్రూక్ని రెచ్చగొట్టాడు, మరొకరిని రెచ్చగొట్టాడు అని చెప్పేదో మాట్లాడతారు. కానీ సిరాజ్ ఏంటంటే 100% కమిట్మెంట్తో ఆడతాడు. ఈ తన హార్ట్ పెట్టి ఆడతాడు, తన పూర్తిగా 100% కమిట్మెంట్తో ఆడే క్రికెటర్. అలాంటి క్రికెటర్ నిజంగా గ్రేట్ అసెట్ టు ద టీమ్. లాస్ట్ టూర్లో మనం ఆస్ట్రేలియా ఆడినప్పుడు హీ వాజ్ నాట్ డూయింగ్ వెల్, హీ వాజ్ డ్రాప్ ఫ్రమ్ ద టీమ్ అండ్ ఈవెన్ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా అతనికి అవకాశం లేకపోయింది. అయినా సరే అతను టెస్ట్ మ్యాచ్లో తనని ప్రూవ్ చేసుకున్నాడు. అతని స్మైల్ నాకు భలే ఇష్టం. సిరాజ్ మియా స్మైల్, ఐ లవ్ దిస్ క్రికెటర్. నిజంగా చాలామంది చాలా తక్కువగా మాట్లాడతారు. బౌలర్స్ అంటే బుమ్రా మీదే ఎవరికి రెస్పెక్ట్ లేదు, సిరాజ్ మీద అస్సలు లేదు. సిరాజ్ అంటే చాలా తేలిగ్గా చూస్తారు. కానీ దట్ మ్యాన్ సిరాజ్ కమింగ్ ఫ్రమ్ ఎ హంబుల్ బ్యాక్గ్రౌండ్. అతను ఈరోజు కూడా చెప్పాడు, ఏంటంటే వాళ్ళ టీం వాళ్ళు చెప్పారంట, మీ నాన్నను గుర్తు చేసుకో, ఈ లాస్ట్ హిస్ ఫాదర్, వాళ్ళ ఆటో డ్రైవర్ ఆయన గుర్తు చేసుకో అని చెప్తే, నిజంగా దిస్ విక్టరీ బిలాంగ్స్ టు సిరాజ్. దిస్ సీరియస్ విక్టరీనే అంటాను నేను, డ్రా కాదు. మనం వరుసగా 2 డ్రాలు చేసుకున్నాం. లాస్ట్ టైం కూడా మనం డ్రా చేసి, లాస్ట్ టైం గెలవాల్సిన సిరీస్ కోవిడ్ వల్ల టెస్ట్ మ్యాచ్ పోస్ట్పోన్ అయ్యి మనం మళ్ళీ వచ్చినప్పుడు అన్ఫార్చునేట్లీ బర్మింగ్హామ్ టెస్ట్ ఓడిపోయాం, 2-2తో డ్రా చేసుకున్నాం. కానీ ఇక్కడ మనం ఆఫ్టర్ బీయింగ్ 2 డౌన్ 2-1 అయిపోవడం, లాస్ట్ టెస్ట్ మ్యాచ్ కొద్ది తేడాలో వెంట్రుక వాసిలో ఓటమి తప్పించుకొని
మనం సర్వైవ్ కావడం, వి లివ్డ్ ఫర్ అనదర్ డే. లాస్ట్ టెస్ట్ మ్యాచ్ మన మ్యాంచెస్టర్లో. కానీ ఇక్కడ గెలవడం అస్సలు టోటల్గా మనం వీఆర్ అవుట్ ఆఫ్ ది గేమ్. ఎప్పుడైతే మనం ఫస్ట్ ఇన్నింగ్స్లో చాలా చిన్న స్కోర్ చేసామో అప్పుడే అవుట్ ఆఫ్ ది గేమ్ అనుకుంటే సిరాజ్ మళ్ళీ మనకి లైఫ్ ఇచ్చాడు. ఇంగ్లాండ్కి జస్ట్ 23 రన్స్ లీడ్ ఇచ్చారు. తర్వాత మన బ్యాటింగ్ బ్రహ్మాండంగా చేయడం, మనం బ్యాటింగ్ చేసి మనం మళ్ళీ కమ్బ్యాక్ కావడం, దాంట్లో మన బ్యాట్స్మెన్ రోల్ ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్, జడేజా రోల్ మనం మెచ్చుకోవాలి. అండ్ డెఫినెట్లీ మన బ్యాటింగ్ ఇన్ ద సెకండ్ ఇన్నింగ్స్ వాస్ రియల్లీ వండర్ఫుల్. మన బ్యాట్స్మెన్ అందరి ఎఫర్ట్, ప్రతి ఒక్కరి ఎఫర్ట్ కూడా మనం ఏమాత్రం మర్చిపోలేని పరిస్థితి. అది శుభ్మన్ గిల్ కావచ్చు, మరొకరు కావచ్చు, అందరూ కూడా బ్రహ్మాండంగా పర్ఫార్మెన్స్. యశస్వి జైస్వాల్ సెంచరీ చేయడం, కీలకమైన 100 చేయడం ఈ టెస్ట్ మ్యాచ్లో, జైస్వాల్ కావచ్చు, ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్. ఈవెన్ కరుణ్ నాయర్ నేను బ్రీఫ్ వే హీ ఆల్సో హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ టు దిస్ విక్టరీ. ఎందుకంటే ఈ మ్యాచ్లో అది ఫస్ట్ నుంచి చేసిన 50 కూడా చాలా ఇంపార్టెంట్. సాయి సుదర్శన్ అతను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కానీ నెంబర్ 3 ఈజ్ వెరీ డిఫికల్ట్ ప్లేస్ టు బ్యాట్. కానీ అతను కూడా చాలా సాలిడ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చాడు. ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ ఇస్ ఎ గ్రేట్ క్రికెటర్. అతను ఈ ఇన్నింగ్స్ సెకండ్ ఇన్నింగ్స్లో అతను చేసిన 50 చాలా క్రూషియల్ 50. అండ్ ప్రతి ఇన్నింగ్స్లో కూడా బ్యాటింగ్లో, బౌలింగ్లో ది వే హీ స్టూడ్ అప్ ఇస్ వండర్ఫుల్. జడేజా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్, పర్టికులర్లీ బ్యాటింగ్లో అతను 5 హాఫ్ సెంచరీలు, 1 సెంచరీ. మ్యాంచెస్టర్లో అతను వాషింగ్టన్ కలిసి ఇంగ్లాండ్ని నిలువరించిన తీరు. శుభ్మన్ గిల్ కోర్స్ హీ బ్యాటెడ్ లైక్ ఎ డ్రీమ్. ఒక బ్రాడ్మెన్స్ స్టైల్లో 100+ యావరేజ్తో అతను బ్యాటింగ్ చేయడం. అండ్ కేఎల్ రాహుల్ ఓపెనర్ ఎంత టఫ్, కానీ ఓపెనర్గా అంత కన్సిస్టెంట్గా ఆడడం కేఎల్ రాహుల్కే చెల్లింది. ఈవెన్ ఈ టెస్ట్ మ్యాచ్లో పెద్దగా రన్స్ చేసుకుంటాడు, బట్ హీ స్టేడ్ దేర్ ఎట్ ద వికెట్. ఆ న్యూ బాల్ని సీ ఆఫ్ చేయడంలో 2 ఇన్నింగ్స్లో కూడా హీ ప్లేడ్ నెంబర్ ఆఫ్ బాల్స్. సో ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్. సో ఈ యంగ్ టీమ్ నిజంగా మనం సిరీస్ డ్రా చేసుకున్న ఇంగ్లాండ్ వాళ్ళ మొహాలు మాడిపోతాయి. ఎందుకంటే ఈ యంగ్ టీమ్ చేతిలో వాళ్ళు కేవలం డ్రా మాత్రం సాధించారు. బ్యాస్ బాల్ అని పెద్దగా ఓదరగొట్టారు. కానీ బ్యాస్ బాల్ అవేం మన దగ్గర పనిచేయలేదు. మన గిల్ బాల్ పనిచేస్తుంది, అది గౌతీ బాల్ పనిచేస్తుంది. మన కోచ్ని కూడా మెచ్చుకోవాలి. మీరు మెచ్చుకోలేదు అంటారు, మళ్ళీ కోచ్ని కూడా మెచ్చుకోవాలి. నిన్న కూడా నేను చెప్పాను, ఈ నిన్నటి వీడియోలో కూడా నేను క్లియర్గా చెప్పాను, గౌతమ్ గంభీర్ దీంతో అతనికి పక్కన పెట్టాలని చెప్పి అతని మీద కూడా చాలామంది విష ప్రచారం చేస్తారు. లేదు, అవసరం లేదు. గౌతమ్ గంభీర్ ఈ టీంని కావాల్సిన ఎనఫ్ కరేజ్ అతను అందించాడు. సో నిన్న ఓడిపోయినా సరే గంభీర్ కంటిన్యూ కావాలని నేను క్లియర్గా చెప్పాను. ఎందుకంటే హీ హాస్ గివెన్ దిస్ యంగ్ టీమ్ ది ప్రాపర్ డైరెక్షన్. కొన్ని డెసిషన్స్ అందరూ ప్రతి ఒక్కరు ఎవరు కూడా 100% కరెక్ట్ కాదు, ఎవరు కూడా గ్రేట్ కాదు. ప్రతి ఒక్కరిలో కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. మనం ఎక్స్ట్రా బౌలర్ ఆడించుకుని ఉంటే బాగుండేది ఏమో. బట్ ఓవరాల్గా ది స్ట్రాటజీ ఆఫ్ ప్లేయింగ్ సేఫ్, ఎక్కువ మంది బ్యాటింగ్. ఇంగ్లాండ్ కూడా అలా చేసి, ఇంగ్లాండ్ మనమైతే నెంబర్ 8 దాకా బ్యాటింగ్ పెట్టాం, ఇంగ్లాండ్ అయితే నెంబర్ 9, నెంబర్ 10 దాకా కూడా బ్యాటింగ్ పెట్టుకున్నాం. సో ఈ సిరీస్ అంతా అలాగే ఆడాం మనం. అందుకంటే బ్యాటింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాం. ఇంగ్లాండ్లో ఉన్న కండిషన్స్, అక్కడున్న ఒక అన్సర్టన్ అన్ప్రెడిక్టబుల్ వెదర్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని బోత్ ద టీమ్స్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ దర్ బ్యాటింగ్. సో ఎవరిని తప్పడానికి లేదు. బట్ ది డైరెక్షన్ గివెన్ బై గంభీర్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. సో గంభీర్ కానీ, అలాగే శుభ్మన్ గిల్ క్యాప్టెన్సీ మీద కూడా ఇంకా ఈజ్ ఎ లెర్నింగ్ కర్వ్. శుభ్మన్ గిల్ క్యాప్టెన్సీలో చాలా తప్పులు చేస్తున్నారు, అందరు తప్పులు చేస్తారు. కోహ్లీ క్యాప్టెన్సీలో చేశాడు, రోహిత్ క్యాప్టెన్సీలో చేశాడు, ఈవెన్ ధోని గ్రేటెస్ట్ క్యాప్టెన్ అనుకుంటాం, ఆయన కూడా చాలా తప్పులు చేస్తుంటారు. అందరు తప్పులు చేస్తారు. కానీ ది వే దిస్ టీమ్ హెస్ పర్ఫార్మ్, ముఖ్యంగా కంబ్యాక్ కావడం, 2-1 డౌన్ అయిన తర్వాత 3-1 అనేది నిన్న నేను పిక్చర్ అభి బాకీ అంటే నా మీద విచ్చుకుపడ్డారు చాలామంది. ఏం పిక్చర్ అభి బాకీ 5 ఓవర్లో కొట్టేస్తారు, జేమ్స్ స్మిత్ కొట్టేస్తాడని చెప్పి. అంటే ఆ ఫ్యాన్స్ని తప్పట్లేదు, అంటే ఎవరికి ఆ నమ్మకం కలగలేదు. కానీ డెఫినెట్లీ ఈ టీమ్ ఆల్వేస్ ప్రూవ్డ్ అస్ రాంగ్. సో గ్రేట్ కంట్రిబ్యూషన్, వెరీ వెల్ డన్ శుభ్మన్ గిల్ అనుకో. శుభ్మన్ గిల్, రాహుల్, జడేజా, సిరాజ్, ఆకాశ్దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, everybody contributed. So it's one of the finest wins. ఎప్పటికీ మనకు గుర్తుండిపోయే సిరీస్ ఇది. అసలు దిస్ సిరీస్ బిగ్గెస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ టెస్ట్ క్రికెట్. ప్రతి మ్యాచ్ 5th డే దాకాలో ఇంత హోరాహోరీగా జరగడం ఎప్పుడు చూడలేదు నేను. ఐ హావ్ బీన్ వాచింగ్ టెస్ట్ క్రికెట్ ఫ్రమ్ 1977, 78లో నేను చూసిన సిరీస్ బిట్వీన్ ఇండియా అండ్ ఆస్ట్రేలియాలో జరిగింది. దాంట్లో ఆస్ట్రేలియా ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచ్ గెలిస్తే ఇండియా తర్వాత 2 టెస్ట్ మ్యాచ్ గెలిస్తే లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో మనం చాలా బాగా చేంజ్ చేసాం, కానీ 40-45 రన్స్ తేడాతో ఓడిపోయాం. ఆ సిరీస్ కూడా చాలా హోరాహోరీగా జరిగింది. అప్పుడు కూడా 2 టీమ్స్ కూడా ఫుల్ స్ట్రెంగ్త్తో లేవు. సరే,
వాళ్ళైతే ఫుల్ స్ట్రెంత్ అస్సలు లేదు ప్యాకర్ సిరీస్ వల్ల. కానీ అలాగే చాలా అరుదుగా మనం ఒక సిరీస్ ఎంత పోటాపోటీగా చివరి నిమిషం దాకా, ప్రతి టెస్ట్ మ్యాచ్లో 2 టీమ్స్కి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ప్రతి టెస్ట్ మ్యాచ్లో ఒక టీం గెలిచింది, ఒక టీం ఓడిపోయింది. ఒక టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ గెలవాల్సింది, మనం వాళ్ళు డ్రా చేసుకోగలిగాం. సో ఇంత పోటాపోటీగా సిరీస్ మొత్తం జరగడం, ప్రతి మ్యాచ్లో కూడా 2 టీమ్స్కి ఈక్వల్ ఛాన్సెస్ ఉండడం అనేది ఐ హ్యావ్ నాట్ సీన్. నేను 77 అంటే ఎన్నేళ్ళు అయింది, దాదాపు ఒక 40 ఏళ్ళ నుంచి చూస్తాను, 40 ఇయర్స్ ఇండస్ట్రీలో. ఇంత ఇంత హోరాహోరీ మ్యాచెస్, ఇంత హోరాహోరీ సిరీస్ అనేది నా జన్మలో ఎప్పుడు చూడలేదు. సో హ్యాట్స్ ఆఫ్, జన్మధనమైంది. ఇట్ వాస్ గ్రేట్, నథింగ్ ఎల్స్ టు సే. మళ్ళీ చాలా మాట్లాడుకోవాలి సిరీస్ గురించి, మళ్ళీ మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి సెలవు.